హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన వచ్చి కేరళ రాష్ట్రం వైనాడులో జరిగిందండి. ఈ సంఘటన ఇది వింటే మాత్రం ఎవ్వరి గుండెలను తరుక్కుమంటాయి. అసలు కన్నీరు మున్నీరు అవుతుంది. వైనాడు అయితే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అయింది. అసలు నైట్ 1 గంటకు అసలు అందరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అసలు ఈ సంఘటన జరిగింది. అసలు నిద్రపోయినట్టే చచ్చిపోయారు. అసలు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అట్టయింది వాళ్ళ పరిస్థితి. కొండ చెరువు పగిలిపోయి మొత్తం నీళ్ళన్నీ ఇళ్ళలోకి వచ్చి కొన్ని కుటుంబాలే నాశనం అయిపోయినాయండి. 300 పైన చచ్చిపోయారండి. అసలు చూడండి ఎట్టుందో వాళ్ళ పరిస్థితి. అసలు జీవులు, కార్లు అసలు వరద కొట్టుకుపోయినాయి. అసలు ఇల్లులు అయితే కూలిపోయినాయి. అసలు వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలియకుండానే వాళ్ళ ప్రాణాలు పోయినాయండి. అసలు ఏంటంటే మనకే ఇట్లా ఉంటే అనుభవించిన వాళ్ళకు ఎట్టుంటుందండి. అసలు ఆ దేవుడు అన్నాడు ఉన్నాడా లేదా అన్నట్టు ఉంది. అసలు ఆ దేవుడు అన్నాడు ఉంటే ఇలా జరగనిస్తారా అనిపిస్తుంది. అసలు కొంతమంది సెలబ్రిటీలు, చిరంజీవి గారు, మన ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళు ఇట్లా సాయం చేశారు. వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. కొంచెం మనలాంటి వాళ్ళు కూడా సాయం చేయాలి కదా. అంటే మనలాంటి వాళ్ళు అందరం చేయలేము. ఎందుకంటే అందరి పరిస్థితి అట్లనే ఉంది. కాబట్టి కొంచెం వాళ్ళంతైనా సాయం చేస్తే మంచిది అని అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో కన్నీరు మున్నీరు అయిందండి. వైనాడు అయితే చూడండి, వరద ఇంట్లోకి అసలు ఎట్లా వచ్చినాయో చూడండి. ఎన్ని ఇల్లులు కూలిపోయినాయండి. అసలు ఎంతమంది ఇతర దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి అక్కడికి పనికి పోయి పని చేసుకుంటూ నివసించిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా కొట్టుకుపోయిందండి. అసలు తల్లులు దొరకక, పిల్లలు దొరకక, అసలు పిల్లలకు ఒకరికొకరు కలవకుండా అసలు వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా తయారైపోయిందండి. అసలు ఆ దేవుడు అన్నోడు కళ్ళన్నది ఉంటే ఇలాగ జరుగుద్దా అని అనిపిస్తుంది. అసలు ఎప్పుడైనా సరే అండి, కొండ చెరువు పక్కన, గోదావరి పక్కన, సముద్రాన్ని పక్కన ఉండకూడదండి. ఎప్పుడు ఏ ప్రమాదం ఎక్కడి నుంచి ముంచుకొస్తుందో కూడా తెలియదు. అసలు అర్ధరాత్రి 1 గంట 2 సమయాన ఇట్లా జరిగిందండి. అసలు చచ్చిపోతామని కూడా అనుకోలేదండి. అట్లా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయండి. ఇది వింటూ ఉంటే అదే అసలు కంట్లోంచి నీళ్ళు ఆగట్లేవండి. అట్లా వస్తుందండి. ఏందా ఈ బతికేంటి, ఈ జీవితం ఏంటి అని అనిపిస్తుంది. అసలు దేవుడు ఎందుకు సృష్టించిండు, ఎందుకు ఇలా చేస్తున్నాడు మన జీవితాలలో అని అనిపిస్తుందండి. అసలు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు అవి చూస్తుంటే, అసలు వార్తలలో చూస్తుంటే కంట్లోంచి నీళ్ళు ఆగట్లేవండి. అసలు ప్రభుత్వం అయితే ఇప్పుడు ముందుకు పోయి అయితే సాయం అయితే చేస్తుంది. రాళ్ళల్లో, చెట్లల్లో, మట్టి కింద, బురదలో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ బయటికి తీసి కొంతమంది ప్రాణాలతో ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ఇంకా చచ్చిపోయిన వాళ్ళ బాడీలు అవన్నీ తీస్తున్నారు. వాళ్ళ బాడీలు అవి తీసి వాళ్ళ రిలేటివ్, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీస్ గొప్ప చెప్తున్నారు. ఇక మామూలుగా దెబ్బలు తగిలి కొంత ప్రాణంతో కొట్టుకుంటే వాళ్ళని మాత్రం హాస్పిటల్కి తరలించి వాళ్ళని రక్షించుతున్నారు. ఇట్లనే ఇంకా కొంచెం సాయం చేస్తే మంచిదని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, చేసి నాకు తెలియజేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటి సంఘటన ఎక్కడా జరగకూడదని నేను అనుకుంటున్నాను. వీళ్ళ చచ్చిపోయిన ఆత్మలు శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకోవాలి. చూడండి ఎలా కొట్టుకొచ్చినాయో అసలు చెట్లకు. అది అలా జరుగుతుందని ఎవ్వరు కలలు కూడా కనరు కదండి. నైట్ 1 గంట 2 సమయాల్లో అట్లా జరిగింది. అది అసలు కొన్ని వందల కుటుంబాలు కూలిపోయింది. అట్లా వచ్చి సడన్గా అట్లా వచ్చేసరికి కొంతమంది అంటున్నారు ఏనుగ శాపన వల్లనే ఇట్టయిందని అంటున్నారు. కానీ కొంతమంది ఏమో అలా కాదు, జరిగి 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కానీ ఏదన్నది నిజం తెలియకుండా మనం మాట్లాడలేము కదండి.
ఏదన్నది ఆ దేవుడికే తెలుసు. కాకపోతే వీళ్ళకి ఇలా జరిగినందుకు నాకైతే చాలా చాలా కష్టంగా ఉంది. అసలు వాళ్ళు ఏం చేశారా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు దేవుడు వాళ్ళని ఇలాగ చేశాడు అన్నది నాకు అలా అనిపిస్తుంది ఎందుకు ఇలా జరిగిందని. వీళ్ళకి ఇలా జరిగినందుకు చాలా చాలా కష్టంగా ఉంది. ఎవరి రూపంలో అయినా ఇంకా కొంచెం వీళ్ళకి సాయం అందితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అసలు కన్నీరు మున్నీరు కుదరం అవుతున్నారు, వీళ్ళు అల్లాడిపోతున్నారు. వీళ్ళని ఈ వీడియోలు నాకు ఇవన్నీ చూస్తుండైతే నా మనసులో లేదు. నాకైతే చాలా చాలా బాధగా కష్టంగా ఉంది. ఏంటని ఎందుకు పాపం వాళ్ళకి అట్లా జరగాలని, వాళ్ళు చచ్చిపోతానని తెలియకుండానే చచ్చిపోయారు అంటే చూడండి అది ఎంత నరకం ఉంటుందో, ఎంత నరకం అనుభవించి ఉంటారో వాళ్ళు. మనం చేసేదైతే మన చేతుల్లో అయితే ఏమీ లేదు. వాళ్ళ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకోవటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళు స్వర్గలోకానికి చేరుకోవాలని కోరుకోవటం తప్ప మనం చేసేదైతే ఏమీ లేదండి. అసలు ఎక్కడెక్కడో కొట్టుకుపోయారండి. అసలు వాళ్ళు ఉన్నారా లేదా అన్నట్టు కూడా తెలియట్లేదు. ఆ పరిస్థితికి అంత దారుణమైన పరిస్థితి అక్కడ జరుగుద్దని వాళ్ళు కళలో కూడా ఊహించారు, కళలు కూడా కని ఉండరు. అసలు చెప్పుకొని నరకం అనుభవించారు. నాకైతే చాలా బాధాకరంగా ఉన్నది అండి. ఇప్పుడు ఇది చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందండి? మీరు ఒక చిన్న లైక్ కొడితే మీకు ఎలా అనిపిస్తుంది అన్నది నాకు అర్థమవుతుంది. మీరు ఒక కామెంట్ చేయండి. అసలు వీళ్ళకి ఎవరైనా సాయం చేయాలని మీరు కూడా కోరుకోండి. వీళ్ళ ఆత్మ శాంతించాలని. అసలు వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ ఫ్యామిలీలు ఇంకా కొంతమంది ఎక్కడెక్కడో ఉన్నారంట. వీళ్ళు కొంతమంది ఆ ఊరోళ్ళే కాకుండా వేరే దేశం వాళ్ళు కూడా, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా అక్కడ నివసిస్తున్నారంట. జాబుకు అని దానికని కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారంట. వీళ్ళ ఫ్యామిలీకి తెలుసో తెలియదో మనకైతే తెలియదు. తెలిసి ఉంటే అక్కడికి చేరు ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబ సాయాలకు మీరు కూడా ఏదన్నా మీ వల్ల దోచిన సాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. నా వీడియో కాక మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాట్లాడినంత జరిగిన సంఘటనేనండి. థ్యాంక్ యూ అండి. బాయ్ ఫ్రెండ్స్.